హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, పవర్ అయితే ఒక 2 అవర్స్ నుంచి లేదు. సో అందుకే లైటింగ్ ఎక్కువ ఉన్న వేరే రూమ్లోకి వచ్చి అయితే వీడియో చేస్తున్నాను. సో ఈ ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ కండి. రెగ్యులర్గా మన సెటప్లోనే వీడియోస్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్, మొత్తం మీద ఈరోజు రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. సో ముందుగా మనం అనుకున్న ప్రైస్కే రెడ్మీ నోట్ 7, నోట్ 7 ప్రో సేమ్ అవే స్పెక్స్తో వచ్చాయి. ఒక నోట్ 7లో మాత్రం మనకి కెమెరా విషయంలో కొంచెం చేంజెస్ ఉన్నాయి. సో మొత్తం మీద నోట్ 7 అయితే మనకి 3GB 32GB వేరియంట్ 10,000కి లాంచ్ అయింది. 4GB 64GB 12,000కి లాంచ్ అయింది. నోట్ 7 ప్రో మనకి 4GB 64GB వేరియంట్ 14,000కి లాంచ్ అయింది. 6GB 128GB వేరియంట్ 17,000కి లాంచ్ అయింది. సో మొన్న సేమ్ ఇవే ప్రైస్ని నేను ఆల్మోస్ట్ ఇవే ప్రైస్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది ఇది ఫేక్ ఇన్ఫో అని అయితే అన్నారు. సో జస్ట్ గెస్, ఇప్పుడున్న కాంపిటీషన్లో అయితే సామ్సంగ్ M30 ఉంది, ఏ సిరీస్ ఫోన్స్ ఉంది. సో ఇప్పుడున్న కాంపిటీషన్లో నోట్ 7 ప్రోని వాళ్ళు 20,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చే అవకాశాలే లేవు. సో ఆ లెక్కనే నేను ఒక గెస్గా మాత్రమే ఆ ప్రైస్ని అయితే నేను పోస్ట్ చేశాను. అంతేకాకుండా రియల్మీ 3 ప్రో కూడా ఇప్పుడైతే రాబోతుంది. రెడ్మీ నోట్ 7కి రియల్మీ 3 కాంపిటీషన్గా వస్తుంది. నోట్ 7 ప్రోకి రియల్మీ 3 ప్రో కాంపిటీషన్గా వస్తుంది. సో ఈ టైంలో వీళ్ళైతే కరెక్ట్ ప్రైసింగ్లోనే ఈ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. ఒకసారి రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రో స్పెక్స్ చూస్తే మనకి రెండిట్లో సేమ్గా ఉన్న విషయాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. సో తర్వాత మనం డిఫరెన్స్ ఉన్న విషయాల గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ముందుగా రెండిట్లో మనకి సేమ్ 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. డాట్ నాట్స్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి గ్లాస్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 2.5D కర్వ్డ్ గొరిల్లా గ్లాస్ వస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రో మనకి బ్యాక్ సైడ్ గ్రేడియంట్ కలర్ ఎఫెక్ట్తో వస్తుంది. సో నోట్ 7లో మనకైతే నార్మల్ కలర్గా వస్తాయి. సో రెండు ఫోన్స్ కూడా మీకు 3 కలర్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంటాయి. సో అవి ఒకసారి చూస్తే మనకి రెడ్మీ నోట్ 7 మనకి సఫైర్ బ్లూ, రూబీ రెడ్, ఆనిక్స్ బ్లాక్ కలర్లో వస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రో స్పేస్ బ్లాక్, నెబులా రెడ్ అండ్ నెప్చర్ బ్లూ కలర్లో అయితే వస్తుంది. రెండు కూడా 4000 mAh బ్యాటరీతో వస్తాయి. క్విక్ ఛార్జ్ 4.0ని సపోర్ట్ చేస్తాయి. కానీ బాక్స్లో మనకి 10 వాట్స్ ఛార్జర్ వస్తుంది. సో క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఈ ఛార్జర్. సో అంతేకాకుండా రెండిట్లో USB Type-C పోర్ట్ వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా అన్ని రెడ్మీ ఫోన్స్లో కనిపించే IR బ్లాస్టర్తో ఈ ఫోన్స్ అయితే వస్తాయి. అండ్ రెండు కూడా MIUI 10తో వస్తాయి. Android Pieతో రన్ అవుతాయి. సో రెండిట్లో డిఫరెంట్గా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే, సో మెయిన్ డిఫరెన్స్ ప్రాసెసర్ అండ్ కెమెరా. సో రెడ్మీ నోట్ 7లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, ఇది కూడా ఫుల్ క్లాక్ 2.2 GHz క్లాక్ చేయబడిన ప్రాసెసర్ వస్తుంది. సో అండ్ రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్. సో ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ 11nm ఆర్కిటెక్చర్ పై బిల్డ్ అయింది. సో బెంచ్ మార్క్ స్కోర్లో ఇది స్నాప్డ్రాగన్ 710 కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో వీటి మధ్య కంపారిజన్ వీడియో చేశాను. స్నాప్డ్రాగన్ 675, 710లో ఏది బెస్ట్ అని చెప్తూ ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో కావాలంటే ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా 710తో కంపేర్ చేస్తే మనకి స్నాప్డ్రాగన్ 675 కొంచెం బెటర్గా ఉంటుంది. సో అలాంటి ప్రాసెసర్ మనకి ఈ రెడ్మీ నోట్ 7 ప్రోలో వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 7 చైనా వేరియంట్తో కంపేర్ చేస్తే ఇండియా వేరియంట్లో అయితే కెమెరా విషయంలో మనకి చేంజెస్ కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ 48+5 బదులు వీళ్ళు 12+2 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సో రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి బెటర్ కెమెరా కనిపిస్తుంది. సోనీ IMX586 సెన్సార్తో వచ్చిన కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. +5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇందులో కూడా మనకి ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఫస్ట్ టైం మేము సోనీ IMX586 సెన్సార్ ఒక ఫ్లాగ్షిప్ సెన్సార్. సో నేటివ్గా 48 మిలియన్ పిక్సెల్స్ సపోర్ట్ చేసే కెమెరా సెన్సార్ని మేము నోట్ 7 ప్రోలో బడ్జెట్ ఫోన్లో తీసుకొచ్చామని వాళ్ళైతే చెప్తున్నారు. సో నిజానికి సోనీ IMX586 సెన్సార్ చాలా పవర్ఫుల్ సెన్సార్. సో మంచి కెమెరా రిజల్ట్స్ని అయితే మనం నోట్ 7 ప్రోలో చూడొచ్చు. సో మొత్తం మీద ఈ రెడ్మీ నోట్ 7, నోట్ 7 ప్రో అవి లాంచ్ అయిన ప్రైస్కి చాలా మంచి ఫోన్స్ అని చెప్పొచ్చు. సో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో ఒక ఫోన్ 12,000లో 10,000లో అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో గేమింగ్ విషయంలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ 2.5D కర్వ్డ్ బ్యాక్ గ్లాస్ మనకి గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. సో 10,000 ప్రైస్ రేంజ్లో మంచి ప్రీమియం డిజైన్స్తో రెడ్మీ నోట్ 7 మంచి ఆప్షన్. అండ్ నోట్ 7 ప్రో మంచి కెమెరా సెన్సార్ 14,000 ప్రైస్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో. సో మోర్ దెన్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సో చూద్దాం రానున్న రోజుల్లో వీటికి సంబంధించి అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూ, కెమెరా కంపారిజన్ సో డెఫినెట్గా మన ఛానల్లో వస్తాయి. అండ్ రెడ్మీ నోట్ 7 మనకి మార్చ్ 6న సేల్ ఉంది మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో, mi.comలో అండ్ MI స్టోర్లో కూడా మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. అండ్ రెడ్మీ నోట్ 7 ప్రో మనకి 13th మార్చ్ సేల్ ఉంది మధ్యాహ్నం 12 గంటలకి. ఇది కూడా ఫ్లిప్కార్ట్, mi.com, MI స్టోర్స్లో అయితే అందుబాటులో ఉంటుంది.
సో వీటితో పాటు మీకు కావాలనుకుంటే పర్ఫరేటెడ్ బ్యాక్ కేస్ని కూడా పర్చేజ్ చేయొచ్చు. దాని యొక్క ప్రైస్ ₹349. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 ప్రో గురించి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో వీటికి సంబంధించిన ఫుల్ వీడియోస్ వస్తాయి, అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ, సో కెమెరా కంపారిజన్స్ కూడా వస్తాయి. సో స్టే సబ్స్క్రైబ్డ్ అండ్ సపోర్ట్.